హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి నేనైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నా. ఇగో ఎన్నో నేను చూడండి, ఎగ్స్ ఎన్ని, 3, 6, 8 గుడ్లు అండి. 8 గుడ్లు అయితే నేను కడిగి ఇవన్నీ ఉడకబెట్టేస్తా. ఉడకబెట్టేసి వీటితో ఏం చేస్తానో నేను చూపిస్తాను, మీరు చూసేయండి. ఓకేనా? నేను అన్నీ కడుక్కుంటా. ఎందుకు ఇది అప్పుడప్పుడు ఇంకోండి ఫ్రెండ్స్, నేనైతే కడిగేసిన. ఈ నీళ్ళు అయితే తీసి పారబోస్తా. మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి ఒకసారి నీళ్ళలో నుంచి తీసేసి ఉడకబెట్టేసుకుంటా నేను. చూసేయండి. ఏం చేస్తున్నావు కుట్టి? అన్నం వేసుకుంటున్నావా? ఇదండి మా కొడుకు అయితే అన్నం వేసుకుంది అంటాడు పాపము. ఏం వేసుకున్నావు? కూర ఏం వేసుకున్నావు? తిరిగేసుకుంటున్నావా? హాస్టల్ నుంచి వచ్చిండండి, మమ్మీ నాకేం చేయవా అంటాడు. అందుకైతే నేను ఈ పని అయితే పెట్టుకున్నా, ఇవి చేసి పెడదాం తింటాడు అని. ఇవి ఫస్ట్ మంచిగా కడిగినానండి. ఇప్పుడు ఉట్టిగా నీళ్ళలో నుంచి తీసి వేరే నీళ్ళలోకి మార్చుకుంటున్నా. నేను ఏ గిన్నెలో అయితే ఉడకబెడతానో ఆ గిన్నెలోకి నేను అన్నీ మార్చేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి కల్లుప్పు అయితే వేసుకుంటా నేను. ఒక స్పూన్ కల్లుప్పు వేసిన, ఇంకా కొంచెం కూడా వేసేసిన. ఉప్పు వేసిన దానివల్ల గుడ్లు అయితే మంచిగా ఉడుకుతాయి, బాగుంటాయి. మనం పొట్టు తీసేటప్పుడు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇవి ఉడకబెట్టేసుకుంటా. స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ అయితే ఆన్ చేసిన. ఎందుకు మంట వస్తుంది? గర్రమంటారు. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. నేను దీని మీద మూత వేయనండి, అలాగనే ఉడకబెట్టేస్తాను. ఎందుకంటే మూత వేసినామంటే మొత్తం పొంగి మొత్తం కింద పడిపోయి అంత గలీజ్ అయితే. ఉప్పు వేసినాం కాబట్టి మంచిగా అదే ఉడికిద్ది. మీడియం పెట్టేస్తా, స్లోగా ఉడుకుతుంది. అంత అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు వచ్చి టైం 4 అయితే అయిందండి. నేను ఇప్పుడు వచ్చిన పని నుంచి ఇంటికి అయితే నేను వచ్చేసరికి మా కొడుకు అయితే మజ్జిగ తయారు చేసి పెట్టిండు తాగమని, ఎండకు వచ్చినానని. ఇంకా మజ్జిగ తాగేసిన. అయితే నాకు గుర్తొచ్చింది, వాళ్ళకి ఏం తీసుకురాలేదే, నా కోసం మజ్జిగ చేసి పెట్టిండ్రు అని. అప్పుడు నేనైతే ఈ పని అయితే పెట్టుకున్నా. గుడ్లు అయితే ఉడకబెట్టేసి నేను ఏదన్నా వాళ్ళకి చేసి పెడితే తింటారు కదా అని. సరేనా? గుడ్లు ఉడుకుతుంటాయి. నేను ఇంకా మిగతా చేసుకోవాల్సిందని నేనైతే రెడీగా పెట్టుకుంటా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే డబ్బాలో శనగపిండి వేసిన, ఉప్పు వేసిన. ఇది వచ్చి వామ్ అండి, వాము. ఇది శనగపిండి కడుపులో నొప్పి రాకుండా అరుగుదలకి మంచిది. ఇది వచ్చి నలిపి అయితే వేస్తాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చెప్తా కదా మీకు, చెప్తానన్నా కదా. ఇది జీలకర్ర అండి, ఇది కూడా నలిపి వేసుకున్నాం. జీలకర్ర వేసిన, వామ్ వేసిన, ఉప్పు వేసిన. ఇది జీలకర్ర వేస్తున్నా. ఇదంతా నేను పిండి కలిపేసి నేను ఎగ్ బోండాలు అయితే వేస్తున్నానండి. గుడ్డు బోండాలు అయితే వేస్తున్నా. చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. తగినంత ఉప్పు, తగినంత పిండి, తగినంత వాము, తగినంత జీలకర్ర.
ఎవరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో వాళ్ళ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇది వచ్చి వంట సోడా అండి. వంట సోడా ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే బాగా పొంగుతాయి, బాగా వస్తాయి చూసేదానికి కళ్ళకి, కానీ కడుపు మాత్రం చాలా ప్రాబ్లం చేసేద్ది. ఎక్కువ అయితే వేసుకోవద్దు, చూసి వేసుకోండి. ఇగో గుడ్లు అయితే ఉడికిపోయినాయి, ఒలిచి పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు నేను పిండి అయితే కలిపేస్తా. చూసినా నువ్వు పోయి నీ పని కానీ పో తొందరగా. స్టవ్ ఆన్ చేసుకుంటా. స్టవ్ ఆన్ చేసినా కదా, ఇప్పుడు నేను ప్లేట్ పెట్టుకుంటా. జాలగంట తీసుకున్నాం. చూపి నేను పిండి అయితే తడుపుకుంటున్నానండి. పిండి మనం బోండా ఎట్లా వేసుకుంటామో బోండా వేసుకోవటానికి రావాలి పిండి, అలాగా తడుపుకుందాం. ఇదంతా వచ్చి ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. లూజ్ అవ్వకుండా, ఉండలు లేకుండా నీట్గా అయితే కలుపుకుందాం. ఇట్లా గుంతకున్న దాంట్లోనే తీసుకోవాలి పిండి, ఎందుకంటే మనము గుడ్డు బోండా వేసుకుంటున్నాం కదా, గుడ్డు వచ్చి మునగాలండి పిండిలో, అందు గురించి అని నేనైతే ఇట్లా తీసుకుంటున్నా. చూసి వేసుకోండి, నీళ్ళు లూజ్ అయిపోయిందంటే కష్టమైంది. ఒకవేళ పిండి మిగిలినా కానీ ఆలుగడ్డ బజ్జీనో లేకపోతే మిర్చినో పకోడియో ఏదైనా వేసుకోవచ్చండి. కానీ మనం చేసే పనికైతే సరిపడా చూసుకొని వేసుకోవాలి కదా, ఫస్ట్ చేసే పని పూర్తి అవ్వాలి. మిగిలినాక చేసుకోవచ్చు. ఓకేనా, నేను పిండి కలిపేస్తూ ఉంటా. నువ్వు అంటూ త్రిలేజ్ ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఒక ఎగ్ అయితే వేసేసిన. మా కీలేం వీడియో తీసేటప్పుడల్లా 1 2 3 అంటాడు. ఈలోపు నేను వేసేస్తూనే ఉంటా. అన్నీ ఒక్కసారి వేసుకోవద్దండి. కావాలంటే మీరు ఇవి గుడ్లు వచ్చి కట్ చేసుకోవడం కూడా వేసుకోవచ్చు. కట్ చేసుకుంటే కొంచెం చిన్నగా వస్తాయి, తర్వాత ఎక్కువగా తినచ్చు అనుకున్న వాళ్ళు అది చేసుకోండి. నేనైతే ఎక్కేస్తున్నా. చూసినా అవి మడితే చెడబెట్టి నువ్వు ఒక ఆలుగడ్డ పొట్టు తీసి పెట్టు, కొన్ని ఆలుగడ్డ బజ్జీలు కూడా వేస్తా. ఆలుగడ్డనా? ఎంతో టేస్టీ ఎగ్ బోండా అయితే రెడీ అవుతుంది. మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఒక్కళ్ళు కూడా. ఇలాంటి వీడియోలు నేను చాలా వీడియోలు పెడతానండి. నాకు వీడియోలు చేయటం అంటే చాలా ఇష్టము, వంటలు చేయటం కూడా చాలా ఇష్టము, కానీ సమయం ఉండదు అనుకూలంగా. నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు. ఇగో నాకు నూనె తక్కువ అయింది, అందుకని ఇట్లా అడుగునా. మీరైతే నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఉదయం పూరీ చేసినానండి, ఆ నూనె మిగిలిన నూనెలో ఇవి వేసిన. అలా కాకుండా మీరు నూనె ఎక్కువ వేసుకున్నారంటే ఇవి వచ్చి నూనెలో తేలాలి, తేలితేనే మంచిగా ఉడుకుతాయి, రౌండ్గా వస్తాయి, షేప్ బాగుంటుంది. ఇవి గుడ్లు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చూసి వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే అవి చూపిరి కట్ చేయకుండా అయితే 4 చేసినాము. మళ్ళీ కట్ చేసుకొని అయితే 3 గుడ్లు అయితే నేను చేస్తాను చూడండి. కానీ చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఏమాత్రం అటు ఇటు అయిందనుకో మన తాట తీసిద్దండి. ఇక్కడ చాలా జాగ్రత్త. నూనె మీరు వచ్చి ఇంట్లోకి ఒక 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మంచిగా చిన్నగా కట్ చేసి మసాలా దొరికిద్ది, మసాలా వేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటే ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుందండి. బయట హోటల్స్లో తింటాం చూడు, సేమ్ అదేలాగా ఉంటుంది. ఓకేనా, మీరైతే ఎంతో మంచిగా ఎంజాయ్ చేసుకొని నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వీడియో కట్ చేస్తున్నా. తిని ఎంజాయ్ చేయండి. అబ్బా, నూనె పడిందని కూడా చేయకు పడిందా కాలుక?
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి మంచిగా. మా వీడియోని మాత్రము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు. నేను ఇలాగే వీడియోస్ అయితే పెడుతూ ఉంటా. ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. ఒకవేళ ఇలాంటి రాని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నేను చెప్తాను కదా, ఈ నేను చెప్పే రకంగా అయితే చూసి ట్రై చేయండి. వచ్చుండి మీ స్టైల్ వేరైతే మీ స్టైల్లో కూడా నాకు కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.